తెలుగు యువత గుండె చప్పుడు, చే గువేరాకి స్వయం ప్రకటిత అనుచరుడు, కుట్రలు తెలియని నాయకుడు, నిజాయితీగా మనసుతో మాట్లాడే మొనగాడు, జన సైనికుడు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ దేశంలో పవర్ స్టార్ ప్రభంజన యాత్రకి ఈ రోజు డాలస్ వేదిక అవడం నిజంగా చాలా అదృష్టం. మరి ఆయన్ని మాట్లాడడానికి పిలిచే ముందు మీకు ఒక్క మాట చెప్పాలండి. మనం ఇక్కడ చప్పట్లు కొడితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోవాలి. ఆయన్ని మనం ఇక్కడ అభిమానిస్తూ ప్రేమగా ఆహ్వానిస్తే మొత్తం భారతదేశంలో అది కనిపించాలి. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం, మీ చప్పట్లు మారి మోగిపోయేలాగా వినిపిస్తే ఆయన మనతో మాట్లాడతారు ఇప్పుడు. We dreamt of this. What an aspiration. అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి వచ్చిన నా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే టెక్సస్ స్టేట్ రిప్రజెంటేటివ్ మ్యాట్ షాహీన్ గారికి, సోదరులు నాదెనిల్ మనోహర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. చూడటానికి నేను నాకు ఇలాంటి సమయంలో నాకు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఎలినార్ రూజ్వెల్ట్ కోట్ ఒకటి ఉంటుంది, డూ వన్ థింగ్ ఎవ్రీ డే దట్ స్కేర్స్ యూ. అంటే ప్రతిరోజు భయపడే పని ఒకటి చెయ్యను, భయాన్ని కాంకర్ చేయడానికి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను దేనికైతే భయపడతానో, ఏదైతే నాకు భయం వేస్తావు ఆ పనిని ఖచ్చితంగా చేస్తాను. అంటే అందరూ 8 ప్యాక్ 6 ప్యాక్ మజిల్ మీద ఫోకస్ చేస్తారు, కానీ అన్నిటికంటే చాలా పెద్ద మజిల్ ఆఫ్ కరేజ్. అంటే కండలు పెంచవచ్చు, కానీ ధైర్యాన్ని ఎలా పెంచుతాం? రోజు పిరిగితనాన్ని కాంకర్ చేసుకుని వెళ్తేనే ధైర్యాన్ని సాధించగలం. అలాంటిది ఒక పొలిటికల్ ప్రాసెస్లో, ఒక రాజకీయ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి అంటే చాలా ధైర్యంగా, జీవన సంగ్రామం నుంచి ఎప్పుడు పిరికితనం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది, పారిపోమని చెప్పి. దానికి ధైర్యం అనే గాంధీవాన్ని ధరించి యుద్ధం చేయాలి. ఇది నా మాటలు కాదు, ఇది నాకు ఇష్టమైన కవి శేషేంద్ర శర్మ గారి మాటలు.